ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ట్యాక్స్ టు జీడిపి రేషియో. సో ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే సో జనరల్గా ట్యాక్స్ రెవెన్యూ బై జీడిపి టిపికల్గా ఫార్ములా చెప్పాలి అంటే, కానీ దీన్ని మనం నార్మల్ ప్యారలెన్స్లో అర్థం చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఒక కంట్రీలో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. అది మనకి ఎందుకు ఇంపార్టెంట్, బికాజ్ ఎంత వర్త్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయో అంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది ఎకానమీలో అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ వర్త్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయ్యాయి అంటే ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో 100 రూపీస్ అమౌంట్ జనరేట్ అయ్యింది అనుకుందాం. 100 రూపీస్ జనరేట్ అయ్యిందంటే ఆటోమేటిక్గా జనరల్గా ఏమవుతుంది, 100 రూపీస్కి గల ట్యాక్స్ అమౌంట్ ఏదైతే, సో ప్రొడక్షన్ ప్రాసెస్లో ట్యాక్స్ అనేది ఖచ్చితంగా కట్టాలి కాబట్టి సో ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవ్వాలి. సో 100 రూపీస్కి ఫర్ ఎగ్జాంపుల్ 30 రూపీస్ గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూ వెళ్ళాలి. యాక్చువల్గా 100 రూపీస్ వర్త్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే 100 రూపీస్ మనీ జనరేట్ అవుతుందంటే బై క్యాలిక్యులేషన్ బేసిస్లో మనం మాట్లాడితే 30 రూపీస్ అనేది గవర్నమెంట్కి వెళ్ళాలి అనుకుందాం. కానీ గవర్నమెంట్కి ఎంత వస్తుంది, 10 రూపీసే వస్తుంది. దెన్ గవర్నమెంట్ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ యాక్చువల్గా ఇంత జీడిపి ఉంటే మనకి రెవెన్యూ 30 రూపీస్ రావాలి ట్యాక్స్ రెవెన్యూ, కానీ 10 రూపీసే వస్తుంది అంటే దాని అర్థం ఏంటి, 20 రూపీస్ ట్యాక్స్ ఎవేషన్స్ జరుగుతున్నాయని అర్థమే కదా. రావాల్సిన ట్యాక్సెస్ అనేవి మనకి కట్టట్లేదు. ఈ కట్టకపోవడానికి కారణాలు చాలా ఉండొచ్చు. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ టైప్ ఆఫ్ రేషియోని కన్సిడర్ చేసి ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి యాక్చువల్గా దాన్ని ప్లగ్ చేయడానికి ట్రై చేస్తూ వెళ్తుంది అనమాట. ఓకే, ఇండియాలో ఈ ట్యాక్స్ టు జీడిపి రేషియో చాలా చాలా తక్కువ, వెరీ వెరీ లో. అంటే 100 రూపీస్కి 30 రూపీస్ రెవెన్యూ రావాలి అంటే మనకు వస్తుంది మేబీ 5 రూపీస్ 6 రూపీస్ వస్తుంది, అంత తక్కువ వస్తుంది. అంటే అంత తక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటి, అంత హై లెవెల్లో ఎవేషన్ జరుగుతుంది ఇండియాలో అని అర్థం. సో ఎందుకు ఎవేషన్ జరుగుతుంది, సో ట్యాక్స్ టు జీడిపి రేషియో చాలా చాలా తక్కువ. ఎందుకు జరుగుతుంది, వాట్ ఆర్ ద రీజన్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఇండియాలో. ఒక మనిషికి సగటున వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ. దానివల్ల దానికి దీనికి ఇంటర్లింకేజ్ ఏంటి మేడం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్గా నాకు వచ్చేదే 10 లక్షలు అనుకోండి, నేను ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటాను, ఆటోమేటిక్గా నేను కడతాను. కానీ నాకు మన ఇండియాలో అంత ప్యాకేజెస్ వచ్చే పీపుల్ చాలా చాలా తక్కువ. యాక్చువల్గా ఒక మనిషికి వచ్చే ఆదాయం ఒక పర్సన్కి వచ్చే ఆదాయం చాలా చాలా తక్కువ, అసలు ఆ పర్సన్స్ ట్యాక్స్ బ్రాకెట్లోకే రావట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే వాళ్ళు అసలు ట్యాక్స్ బ్రాకెట్లోకి రావట్లేదు. ఎందుకంటే నీకు 3 lakhs అంతకన్నా ఎక్కువగా ఇన్కమ్ ఉంటే నువ్వు ట్యాక్స్ బ్రాకెట్లోకి వస్తావు న్యూ ట్యాక్స్ ప్రొవిజన్స్ పరంగా. అసలు మినిమం ఆ అమౌంట్ కూడా రావట్లేదు మనకి, అందుకే అసలు మనం ఎవరు కూడా ట్యాక్స్ బ్రాకెట్లోకి ఎవరు వెళ్ళట్లేదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కాంప్లెక్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్. మన దగ్గర ట్యాక్స్ ప్రొవిజన్స్ ఏంటంటే చాలా కాంప్లికేటెడ్గా కాంప్లెక్స్గా ఉంటాయి అండ్ చాలా అంబిక్విటీతో ఉంటాయి. సో దానివల్ల ఎవేట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉండేలా మన ట్యాక్స్ ప్రొవిజన్స్ ఉంటాయి, లీగల్ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో లూప్ హోల్స్ ఎక్కువ మన ట్యాక్స్ లాస్లో. సో దానివల్ల నిజాయితీగా కట్టేదానికన్నా ఎవేట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉండేలా మన ట్యాక్స్ లాస్ అనేది ఉండడం జరిగింది. అండ్ థర్డ్ వన్ క్యాష్ ఎకానమీ. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చాలా తక్కువ. సో ఇన్ఫార్మల్ అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ చాలా ఎక్కువ, ఆర్గనైజ్డ్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, వాడికి ఎంత వస్తుందని ఈజీగా తెలిసిపోతుంది, ఫార్మల్ ఎంప్లాయ్మెంట్. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, గవర్నమెంట్కి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వాడి అమౌంట్ అనేది ట్యాక్స్ కట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫార్మల్ ఎకానమీ చాలా ఉంటుంది, అంటే గవర్నమెంట్ నోటీస్లో లేనిది. ఓకే, ఆటోమేటిక్గా నాకు నీ దగ్గరికి వెళ్ళి ఎంత ఇన్కమ్ వచ్చిందంటే వాడు చెప్తాడేంటి, ఆటోమేటిక్గా చెప్పడు. ఆటోమేటిక్గా వాడికి ఎంత ఇన్కమ్ జనరేట్ అయినా గవర్నమెంట్కి తెలియదు, ఆటోమేటిక్గా ఆ అమౌంట్కి ట్యాక్స్ అనేది పే చేయడు. ఇండియాలో ఇన్ఫార్మల్ ఎకానమీ చాలా చాలా ఎక్కువ, ఇన్ఫార్మల్ జాబ్స్ ఎక్కువ, ఇన్ఫార్మల్ ఎకానమీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎక్కువ అనమాట. సో దానివల్ల ఎవ్రీథింగ్ డిజిటైజేషన్ జరగలేదు, ఎవ్రీథింగ్ ఫార్మల్లో ఉండదు అనమాట. సో దానివల్ల ఏంటంటే అసలు ఎంత మందికి మంచి శాలరీస్ వస్తున్నాయి, ట్యాక్స్ బ్రాకెట్లోకి వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా గవర్నమెంట్ దగ్గర లేదు. అందుకనే యాక్చువల్గా ఎక్కువగా ట్యాక్స్ ఎవేట్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా, జనరల్గా ఇన్ఈక్వాలిటీస్ అనేది ఉండకూడదు అని చెప్తాం సోషల్ పర్స్పెక్టివ్లో. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు, ఏ టైప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉండకూడదు అంటాం. బట్ ప్రతి కాన్సెప్ట్ని మనం బోత్ ప్రోస్ అండ్ కాన్స్ కన్సిడర్ చేస్తే ఇన్ఈక్వాలిటీస్ ఉండడం అనేది ట్యాక్సేషన్కి చాలా ప్రాఫిట్లా కనిపిస్తుంది. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు అనుకుందాం. వీళ్ళిద్దరికీ కూడా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఏం లేవు, అంటే సేమ్ 5 lakh వస్తుంది, 5 lakh వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5 lakh వస్తుంది, 5 lakh వస్తుంది అనుకుందాం. సో ఇప్పుడు ఇద్దరు ట్యాక్స్ బ్రాకెట్లోకి రావట్లే, నో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఇద్దరు ట్యాక్స్ బ్రాకెట్లోకి రావట్లేదు. ఇప్పుడు అలా కాకుండా దీనికి 2 lakhs వస్తుంది,
దీనికి 8 lakhs వస్తుంది అనుకుందాం, ఖచ్చితంగా ఈ విల్ బి అండర్ ట్యాక్స్ బ్రాకెట్లోకి వచ్చేస్తారు. ట్యాక్స్ బ్రాకెట్లోకి వస్తే ఇతని నుంచి ట్యాక్స్ అనేది ఖచ్చితంగా కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో దట్స్ వై జనరల్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రిలిమ్స్ క్వశ్చన్ అనమాట. ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉంటే సో మీకు లైక్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉంటే హై ఇన్కమ్ పీపుల్ ఎక్కువగా ఉంటారు కాబట్టి సో దీనివల్ల జనరల్గా ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది. ఒకవేళ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ లేవనుకోండి, ఆటోమేటిక్గా ఇద్దరికి సేమ్ ఇన్కమ్ ఉంటే ఆటోమేటిక్గా ట్యాక్స్ బ్రాకెట్లోకి రారు కదా. ఇది వన్ ఆఫ్ ద పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ అనమాట. జనరల్గా ఇన్ఈక్వాలిటీస్ ఉండవు, ప్రతి ఆస్పెక్ట్కి ఎక్కడో దగ్గర బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ ట్యాక్సేషన్లో మాత్రం ఇన్ఈక్వాలిటీకి పాజిటివ్ యాంగిల్లో మనం మాట్లాడొచ్చు అనమాట. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ ద రీజన్స్ యాక్చువల్గా ట్యాక్స్ రెవెన్యూ ఎందుకు మనకి లో ట్యాక్స్ టు జీడిపి రేషియో ఉంటుందనడానికి. అయితే దీన్ని మనం పాజిటివ్ సెన్స్లో మాట్లాడాలి. ఆన్సర్ రైటింగ్లో తక్కువగా ఉందంటే సో వాట్ టు డూ అని లైక్ క్వశ్చన్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఆన్సర్ ఇన్ ఏ పాజిటివ్ నోట్. కాబట్టి మనం దీన్ని ఎలా ఎండ్ చేయొచ్చు అంటే సో చాలా తక్కువ ఉంది అంటే కట్టాల్సిన దానికన్నా చాలా తక్కువ కడుతున్నారు కాబట్టి సిగ్నిఫికెంట్గా రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్కి. సో ఆటోమేటిక్ ఏంటి, గవర్నమెంట్ తనకున్న మిస్టేక్స్ని రెక్టిఫై చేస్తే అంటే ట్యాక్స్ ప్రొవిజన్స్ని సింప్లిసిటీ చేసి కంప్లీట్గా ఆర్గనైజ్డ్ మేనర్లోకి ఎకానమీని తీసుకొస్తే సో సిగ్నిఫికెంట్ స్కోప్ ఉంది ట్యాక్స్ని. అంటే గవర్నమెంట్ ట్యాక్సెస్ రాకే కదా అప్పు చేస్తుంది, లేకపోతే ఆస్తులు అమ్మేస్తుంది, అసెట్స్ని అమ్మేస్తుంది, లేకపోతే అప్పు చేస్తుంది. ట్యాక్సెసే ఎక్కువగా వస్తే అప్పు చేయాల్సిన అవసరం లేదు, ఆస్తులు అమ్మాల్సిన అవసరం లేదు. సో రాగలిగే కెపాసిటీ ఉంది, మన జీడిపి అంత గ్రో అవుతుంది, మన ఎకానమీ అంత ఉంది, బట్ అయినా మనకి రావట్లేదు బికాస్ ఆఫ్ ద లూప్ హోల్స్ ఇన్ ద ట్యాక్సేషన్. ఆ ట్యాక్సేషన్లో ఉన్న లూప్ హోల్స్ని మనం కరెక్ట్గా కానీ అడ్రస్ చేస్తే ఆటోమేటిక్గా ట్యాక్స్ రెవెన్యూ సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది. ఆటోమేటిక్గా గవర్నమెంట్ అప్పు చేసే అవకాశం కానీ ఆస్తమ్మే అవకాశం కానీ కంప్లీట్గా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈ పాజిటివ్ నోట్లో మనం ఆన్సర్ని ఎండ్ చేయొచ్చు అనమాట. ఎస్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.